రిటైర్మెంట్ ప్రచారాన్ని భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ ఖండించింది. తాను బాక్సింగ్కు రిటైర్మెంట్ ప్రకటించలేదని ఆమె అంది. ఆట నుంచి వైదొలగాలనుకున్నప్పుడు తానే ప్రతి ఒక్కరికి తెలియజేస్తానని మేరీకోమ్ తెలిపారు. రిటైర్మెంట్ తీసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఇప్పుడు కూడా తన దృష్టంతా ఫిట్నెస్ పైనే ఉందని, ఓ స్కూల్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో చేసిన వ్యాఖ్యలను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని మేరీకోమ్ చెప్పారు. క్రీడల్లో ఇంకా ఏమన్నా సాధించాలన్న కోరిక తనకు ఉందని, ఆడగల సామర్థ్యం తనకు ఉన్నప్పటికీ వయో పరిమితితో ఒలింపిక్స్లో తాను పాల్గొనలేకపోతున్నానని మేరీకోమ్ తెలిపారు. అస్సాంలోని దిబ్రూగర్లో ఓ స్కూల్ ఈవెంట్లో చిన్నారులను మోటివేట్ చేసే కార్యక్రమంలో తాను చేసిన ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని మేరీకోమ్ తెలిపింది. 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన మేరీకోమ్ వయస్సు 41 ఏళ్లు. బాక్సింగ్ రూల్స్ ప్రకారం ఎలైట్ లెవెల్లో ఆడాలంటే ఎవరికైనా 40 ఏళ్లే గరిష్ట వయో పరిమితి. ఈ విషయం గురించి మేరీకోమ్ పిల్లలతో ప్రస్తావించగా ఆమె రిటైర్మెంట్ ప్రకటించినట్టు ప్రచారం జరిగింది. తనకు ఇంకా ఆడాలని ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు వయస్సు ఆటకు అడ్డంకిగా మారిందని, ఇక తాను ఏ ఈవెంట్స్లోనూ పాల్గొనలేనని మేరీకోమ్ తెలిపింది. జీవితంలో అనుకున్నవన్నీ సాధించానని సంతృప్తి వ్యక్తం చేసింది. 20 ఏళ్లకు పైబడిన కెరియర్లో మేరీకోమ్ ఎన్నో మరపురాని విజయాలు సాధించింది. 2012 ఒలింపిక్స్లో కాంస్య పతక విజేత అయిన మేరీ బాక్సింగ్ చరిత్రలో భారత్లో ఎవరూ అందనంత ఎత్తుకు ఎదిగింది. ప్రపంచంలో మహిళా, పురుష బాక్సర్లలో మరెవరికీ సాధ్యం కాని రీతిలో 6 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. 2014 ఆసియా గేమ్స్లో భారత్కు తొలిసారి గోల్డ్ మెడల్ను సాధించి పెట్టింది. అంతర్జాతీయ పోటీల్లో అద్భుత ప్రదర్శనతో దేశానికి చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టిన మేరీకోమ్ కొద్ది రోజులు ఆటకు దూరంగా ఉంది. 2022లో కామన్వెల్త్ క్రీడల సెలక్షన్ ట్రయల్ సమయంలో మోకాలికి గాయమవడంతో అప్పటి నుంచి ఆమె రింగులోకి దిగలేదు. 18 ఏళ్ల వయసులో పెన్సిల్వేనియాలోని స్క్రౌన్టన్లో జరిగిన బాక్సింగ్ పోటీలతో అంతర్జాతీయ స్థాయిలో ఆడడం ప్రారంభించిన మేరీకోమ్ 48 కేజీల విభాగంలో తొలిసారి ఫైనల్ చేరింది. ఫైనల్లో ఓటమి పాలైనప్పటికీ తర్వాతి కాలంలో భారత బాక్సింగ్ రంగంలో మేరీకోమ్ తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించింది. ఏఐబీఏ ఉమెన్స్ ప్రపంచ ఛాంపియన్తో మొదలుపెట్టి 2005, 2006, 2008, 2010లో వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో విజేతగా నిలిచింది. భారత బాక్సింగ్ రంగానికి సంబంధించి మేరీకోమ్ ఓ చరిత్ర. వెనుకబడిన ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ నుంచి వచ్చిన మేరీకోమ్ అంతర్జాతీయ బాక్సింగ్లో భారత్ పేరు మార్మోగేలా చేశారు. మేరీకోమ్ జీవితం ఆధారంగా ప్రియాంక చోప్రా హీరోయిన్గా 2014లో మేరీకోమ్ సినిమా రూపొందింది.